నుంచి దివ్య వేద గ్రంథంలో నుంచి ప్రవక్త అయినటువంటి మీకా గారు రాసినటువంటి గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనాన్ని నేనే చదువుతున్నా, వినండి, చిత్తగించండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. ఆయన సమాధానమునకు కారకుడగును. ఎవరు మాట్లాడు? ప్రియులారా, దేవుని వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం, కాస్త తగ్గించినా పర్లేదు. ప్రవక్త అయినటువంటి మీకా గారి ద్వారా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని గురించి వ్రాయబడినటువంటి మాట ఏమిటనంటే, ఆయన సమాధానమునకు కారకుడవుతాడు, కారణమవుతాడు. ఆయన ఎవరిని గురించి మాట ప్రస్తావించబడింది, ఎవరిని గురించి మాట వ్రాయబడింది, అసలు సమాధానమునకు ఆయనే ఎందుకు కారకుడవుతాడు అనే విషయాన్ని రాత్రి కొద్ది నిమిషాలు మీకు అందిస్తాను, జాగ్రత్తగా వినండి. 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. మీరు జాగ్రత్తగా వింటే నా మాటలు అర్థమైతే నేను కట్ చేసుకుంటూ వెళ్తున్నాను. 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన అసలు ఎందుకు వచ్చాడు? ఆయన ఒక ప్రశ్న కూడా మీ ముందుంచుతాను. ఇంచుమించు 6-7 సంవత్సరాల క్రిందట అనుకుంటా, నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు. విజయనగరం అవతల బాపట్ల అనే గ్రామానికి వెళ్ళాను దేవుని వాక్యాన్ని చెప్పడానికి. ఆ రాత్రి ఈ విధంగానే సభ ఏర్పాటు చేశారు, దేవుని వాక్యాన్ని చెప్పాను. నా ట్రైను తెల్లవారుజామును కాబట్టి కాస్త విశ్రాంతి తీసుకోండి పాస్టర్ గారు అని చెప్పి నాకు ఒక గది ఇచ్చారు. నేను వెళ్ళి ఆ గదిలో కాస్త నెమ్మలించాను, కాసేపు పడుకున్నాను. ఇంచుమించు 1-1:30 అవుతుందండి. మీరు జాగ్రత్తగా వినాలి, కట్టు కదా పెట్టు కదా ఏం కాదు, జరిగిన వాస్తవాలు చెప్తున్నాను. 1-1:30 అవుతుంది. సత్యం ఏంటో తెలియాలి. రాత్రి ఊరికనే యేసు ప్రభువాన్ని నమ్ముకున్నవాడిని కాదు, నేను వయసులో చిన్నవాడినే కానీ అన్వేషించాను. 1-1:30 అయింది. ఒక ఆయన వచ్చి తలుపు కొట్టాడు. ఈ సమయంలో ఎవర్రా బాబు అని చెప్పి కళ్ళు కాస్త నలుపుకుంటూ లేచి తలుపు తీశాను. వందనాలు పాస్టర్ గారు అన్నాడు ఆయన. వందనాలు బాబు అన్నాను. ఇందాక వాక్యం చెప్పింది మీరేనా పాస్టర్ గారు అన్నారు. నేనే బాబు అన్నాను. ఏమనుకోకండి, సమయంలో వచ్చాను, ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను, మాట్లాడొచ్చా? సరే, దానికేమన్నా సార్, మాట్లాడండి అన్నాడు. సరే, లోపలికి వెళ్ళా కూర్చున్నా. ఆయన ఒక ప్రశ్న వేశాడు. ఏంటేనంటే, ఆయన ప్రభువుని ఎరగనివాడు కాదు, ప్రభువుని నమ్మనివాడు కాదు, దేవుని మందిరానికి వచ్చినవాడు కాదు, ప్రార్థన అంటే, వాక్యం అంటే సరిగ్గా ఆయనకి ఏమీ కూడా తెలియదు. ఇలాగే క్రిస్మస్ ఏర్పాటు చేశారు కాబట్టి పిల్లలు ఏదో డాన్స్ చేస్తున్నారు, కేక్ కటింగ్లు, క్యాండిల్ సర్వీస్, ఏదో చక్క పాటలు పాడుతున్నారు. చాలా మంది ఆ క్రిస్మస్ ఆరాధనలో కూర్చున్నారు. అసలు ఆ వచ్చిన ఆయన ఏం చెప్తాడు, అసలు ఈ కూటమి ఎందుకు ఏర్పాటు చేయబడిందో ఒకసారి మనం విందామని చెప్పి అనుకోకుండా అకస్మాత్తుగా వచ్చి కూర్చున్నాడంట. నేనేమో యేసు ప్రభు వారిని గురించి దివ్యంగా బోధిస్తూ ఉన్నాను. అలా బోధిస్తున్న సమయంలో ఆయన ఒక ప్రశ్న మనసులో మెదిలిందంట. ఆ ప్రశ్న పెట్టుకొని అర్ధరాత్రి 1-1:30 దగ్గర నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏంటని అడిగితే, ఏమనుకోకండి, ఒక ప్రశ్న వేస్తాను అన్నాడు. వెయ్యండి సార్, నాకు తెలిస్తే చెప్తాను, తెలియకపోతే నేను చెప్పలేను అన్నాను. ఆయన నవ్వుతో మాట అన్నాడు, నీకు తెలుస్తాదులేండి, తెలియకుండానే 1:30 మాట్లాడారేంటి అన్నాడు ఆయన. చెప్పండి సార్ అన్నాను. ఏమండి, మాకు ఇది విమర్శ కాదు, వివరణ, మీరు జాగ్రత్త వినాలి. మాకండి
33.5 కోట్ల దేవుళ్ళు దేవతలు ఉన్నారండి. మరి ఇంతమంది దేవుళ్ళు దేవతలు ఉండగా యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని అడిగాడు ఆయన. ప్రశ్నే కదా. నాకో దేవుడున్నాడు, నాకో దేవత ఉన్నది, మా ఇంటి పేరుకో దేవత ఉన్నది, మా కులానికో దేవుడు ఉన్నాడు. రాత్రి చెప్తాను. ఆయన ప్రశ్న వేశాడు, ఇగో ఇన్ని కోట్ల మంది దేవుళ్ళు ఉండగా, దేవతలు ఉండగా, వీళ్ళెవరు చాలనున్నట్లు, వీరెవరు సరిపోరు అన్నట్లు యేసు ప్రభువారు మరల ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అన్నాడు ఆయన. నేను చాలాసేపు ఆలోచించాను. అవును కదా, ఇన్ని కోట్ల మంది ప్రజలకు ఎంతమంది దేవుళ్ళు సరిపోరా, ఎంతమంది దేవతలు సరిపోరా, వీళ్ళందరూ సరిపోలేనట్లుగా మరలా యేసు ప్రభువారు ఈ లోకానికి రావాలా అని నేను కూడా ఆలోచన చేశాను. ఆలోచన చేసి, అయ్యా నేను తెల్లవారుజామున 5:30కు బయలుదేరి వెళ్తాను, నా ట్రైన్ 7:00కంట, మీరు ఏమనుకోకపోతే 5 గంటలకు రండి, మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పి ఇక్కడి నుంచి వెళ్తాను అని ఆయన పంపించి మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఏంటో తెలుసా? అవును కదా, 33.5 కోట్ల దేవుళ్ళు దేవతలు ఉన్నారు కదా ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద. మరి ఎంతమంది దేవుళ్ళు ఉండగా, ఎంతమంది దేవతలు ఉండగా నువ్వెందుకు వచ్చావు ఈ లోకానికి, నువ్వెందుకు రావాల్సి వచ్చింది ఈ లోకానికి అనేటటువంటి ఒక అన్వేషణ చేస్తూ అలాగా ప్రార్థనలో ధ్యానం చేస్తూ ఉన్న సమయంలో దేవుడు ఒక వాస్తవాన్ని బయలుపరిచాడు. దేవుళ్ళు నిలబడిన వారు, దేవతలు నిలబడేవారు ఉన్నారు. ఎంతో మంది లోకానికి వచ్చారు, వెళ్ళారు. కానీ వచ్చిన వారు వారి పని చేసుకొని వెళ్ళిపోయారు. మనిషి పని మాత్రం ఎవరూ చేయలేదు అనేటటువంటి ప్రశ్న నాకు తలెత్తుంది. ఏమిటి? వచ్చిన వారందరూ వచ్చినట్లుగా వాళ్ళు పని చేసుకొని వెళ్ళిపోయారా? ఆయా కాలాలలో, ఆయా సమయాలలో, ఆయా తరాలలో, ఆయా రకాలైనటువంటి అవతారాలను భగవంతులు పరమేశ్వరులు ఎత్తి ఈ లోకానికి వచ్చి ఎంత కాలమైతే వాళ్ళు ఉన్నారో, యుగానికి ఒక్కలు, కాలానికి ఒక్కలు అన్నట్లుగా ఈ భూమి మీద వాళ్ళు ఉన్నారు, వెళ్ళారు. కానీ మనిషి గురించి ఆలోచన చేసి, మనిషి గురించి ఒక నూతనమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేయడానికి మాత్రం ఎవరూ కూడా ముందుకు రాలేదు. ఆ నూతనమైన మార్గాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చాను తప్ప మరి దేనికి రాలేదని చెప్పి దేవుడి వాక్యాన్ని బయలుపరిచాడు. వినండి, రాత్రి వాక్యంలోకి వస్తున్నాను. ఎంతమంది దేవుళ్ళు ఉండగా, ఎంతమంది దేవతలు ఉండగా యేసయ్య లోకానికి ఎందుకు వచ్చాడు అనంటే, ఒకవేళ ఎవరైనా సరే ఆయన ఎందుకు వచ్చాడో మీరు అడిగితే ఈ రాత్రి 26 ఆధారాలు ఇస్తాను. ఈ రాత్రి 26 ఆధారాలు ఇస్తాను. ఈ రాత్రి ఒకవేళ ఆయన ఎందుకు వచ్చాడో నీకు అర్థం కావట్లే, కానీ నేను ఇందుకే వచ్చానని యేసయ్య చెప్పాడండి బైబిల్లోని. ఆయన మతాన్ని స్థాపించడానికి, మతాన్ని ఏర్పాటు చేయడానికి, మతంలోనికి మనుషులు నడిపించడానికి లోకానికి రాలేదు. కానీ ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే సమాధానం ఇవ్వడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆలోచన చేయాలి ప్రియులారా. ఈ రాత్రి వినదగును ఎవరు చెప్పినా వినంతనే వేగపడక కనికల్లా నిజము తెలిసిన మనుజుడేపో నీతి పరుడు. సుమతి శతక ప్రకారంగా భద్రుడు గారు మనకు చెప్తున్నటువంటి వాస్తవం ఏమిటంటే, ఎవరు ఏది చెప్పినా గుడ్డెద్దెలు చేలో పడినట్లుగా నువ్వు వెళ్ళిపోవద్దు, వినేవద్దు. విన్న దానిలో సత్యమేంటో, అసత్యమేంటో, నిజమేంటో, అబద్ధమేంటో, మేలేంటో, కీడేంటో యోచించు. మనుషులు కదా మనం, యోచించి సరైన దాన్ని నువ్వు చేపట్టు. కాబట్టి ఈ రాత్రి చెప్తున్నాను, నేనేదో చెప్పానని మీరు వినమని, విని ఆచరించమని, విని నడవమని, విని అంగీకరించమని నేను చెప్పడం లేదు. ఎందుకనంటే నేను అలాగా విని ఆచరించిన వాడిని కాదు, విని అంగీకరించిన వాడిని కాదు, విని యోచించిన వాడిని కాదు. నేను చాలా అన్వేషణ చేశాను. ఎందుకు యేసయ్య లోకానికి వచ్చాడంటే
స్ట్రైట్ గా ఈ రాత్రి నాకున్న సమయాన్ని బట్టి నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే ఆయన సమాధానం ఇవ్వడానికి వచ్చాడు ఈ లోకానికి. మరి దేనికి రాలేదు ఆయన సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఈ రాత్రి చెప్తున్నాను, ఇప్పుడు ఇలా రా, మనుషులుగా మనం బ్రతుకుతున్నాము కానీ, మనుషులుగా మనం జీవిస్తున్నాం కానీ ఈ రోజు మనం అన్ని కలిగి ఉన్నాం. పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, బంగారం ఉంది, డబ్బు ఉంది, 3 అంతస్తులు బిల్డింగ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ దూరదేశాల్లో అద్భుతమైన ఉద్యోగాలు మనం చేస్తున్నాం. ఈ రోజు మనిషికి ఏది లోటు చెప్పండి? ఏది లోటు కాదు. అలా కూర్చోండి అలా కూర్చోండి. మనిషికి ఏది లోటు కాదు, అన్ని సమృద్ధిగా ఉన్నాయి. ఎవరి స్థితికి తగినట్లుగా వారి స్థితికి తగినట్లుగా అన్ని సమృద్ధిగా ఉన్నాయి. కానీ మనిషికి లేనిదేంటో తెలుసా? సమాధానము, నెమ్మది, ఆనందం, సంతోషం. రోజు మనిషి బ్రతుకుతున్నాడు కానీ నెమ్మది లేదండి, సమాధానం లేదండి, ఆనందం లేదండి. భార్యాభర్తల మధ్య సమాధానం ఉందా? ఈరోజు తల్లిదండ్రుల మధ్య సమాధానం ఉందా? బిడ్డల మధ్య, తల్లిదండ్రుల మధ్య సమాధానం ఉందా? అత్తకోళ్ళ మధ్య సమాధానం ఉందా? అన్నదమ్ముల మధ్య సమాధానం ఉందా? స్నేహితుల మధ్య సమాధానం ఉందా? కుటుంబాల మధ్య సమాధానం ఉందా? ఒక మాట చెప్తున్నాను, అసలు దేశాల మధ్య సమాధానం లేదు, మనుషుల మధ్యనే సమాధానం లేదు, నాయకుల మధ్యలోనే సమాధానం లేదు. ఈ రోజు ప్రపంచంలో బాగా కరువైపోయింది ఏంటి తెలుసా? సమాధానము. నలుగురిలో ఉన్నాం కాబట్టి నవ్వుతున్నాం అంతే, 10 మందిలో ఉన్నాం కాబట్టి పలకరిస్తున్నామంటే. పొట్ట చింపుకుంటే బయట పడతాయంట. అలాగే ఒంటరిగా ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చి అడిగితే అప్పుడు చెప్తావు నీ వ్యాధులు ఏంటో, మదనేంటో. బాత్రూంలో కూర్చొని ఏడ్చిన రోజులు, ఒంటరిగా చీకటి గదిలో అనగారిపోయినటువంటి నీ బ్రతుకు, ఒంటరిగా జీవిస్తున్నప్పుడు నీ జీవితంలో బ్రతుకులో పేరుతున్న లాభాలు, ఎవరికి ఉందండి ఈరోజు సమాధానం? ఎవరికి లేదు సమాధానం. అందరూ కూడా అసమాధానంతో బ్రతుకుతున్నారు. నేను ఒక్క విషయం చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఒక సంవత్సరంన్నర క్రిందట అనుకుంటా, నాకు డేట్ గుర్తులేదు, కోట శ్రీనివాసరావు గారు చనిపోయారు. ఆయన అద్భుతమైన నటుడు అండి. ఆయన అది మీకు అర్థమవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. అద్భుతమైన నటుడు ఆయన ఆ చివరి ఆఖరి ఇంకొక 2-3 సంవత్సరాల్లో ఆయన కన్ను మోస్తాడు అనగా కొంతమంది ఇంటర్వ్యూ వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఇంటర్వ్యూ చేశారు. సార్, కొన్ని వేల సినిమాల్లో నటించారు సార్, మీ నటన ద్వారా మొత్తం తెలుగు రాష్ట్రాలను మీరు ఉర్రూతొలగించారు. ఏ పాత్ర మీకు ఇస్తే ఆ పాత్రకు మీరు న్యాయం చేయగలిగారండి. ప్రపంచ నలుమూలల నుంచి కొన్ని లక్షల మంది అభిమానులు సంపాదించుకున్నారు కోటా శ్రీనివాసరావు గారు. మీరు చివరి దశలో ఉన్నారు. సమాజానికి ఏదైనా ఒక మంచి సందేశాన్ని చెప్పండి సార్, మా టీవీ ద్వారా మేము ప్రపంచానికి అందిస్తామని చెప్పి కోటా శ్రీనివాస్ గారి దగ్గర వచ్చి కొంతమంది ఇంటర్వ్యూ తీసుకున్నారంట. ఆయన ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఆఖరిగా చివరిగా చెప్పినటువంటి ఒక మాట ఏంటో తెలుసా? సార్, కొన్ని వేల సినిమాల్లో నటించాను సార్, ప్రపంచం నలుమూల నుంచి కొన్ని లక్షల మంది అభిమానులు సంపాదించుకున్నాను సార్. ఈరోజు ఈ కోటా శ్రీనివాసరావు యొక్క స్థానం అనేక మంది అభిమాన గుండెల్లో ఒక విగ్రహం కింద ఉందండి. కొన్ని కోట్లు సంపాదించానండి, అయినా నాకు నెమ్మది లేదండి, సంతోషం లేదండి అన్నాడు. ఒక్కసారి తుల్లిపడ్డారు. ఏంటి సార్, కొన్ని లక్షల మంది అభిమానులు సంపాదించుకున్నారు, కొన్ని వేల సినిమాల్లో మీరు నటించారు, కొన్ని కోట్ల రూపాయలు మీరు సంపాదించారు, మీరు నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు అంటున్నారు ఏంటండి అని అడిగితే ఆయన కన్నీటితో చెప్పినటువంటి ఒక యథార్థమైన గాథ ఏంటో తెలుసా? ఎందుకు సార్, కొన్ని వేల సినిమాల్లో నేను నటించిన, కొన్ని లక్షల మంది అభిమానులు సంపాదించుకున్నా, కొన్ని కోట్లు నా దగ్గర ఉన్నా, ఎందుకు సార్, నా కొడుకు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు, నా కూతురు
యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిపోయి ఒక వికలాంగురాలాగా చెన్నైలో బ్రతుకుతుంది. ఎందుకు సార్? కొడుకు లేని జీవితం, కుంటిదైపోయినటువంటి నా కుమార్తె జీవితం ఎందుకు సార్? నేను ఒక మాట చెప్తే వేల మంది నవ్వుతున్నారండి, కానీ వారి నవ్వును బట్టి నాకు సంతోషం లేదు అన్న ఆ మనిషి కొన్ని సంవత్సరాల వ్యవధిలో చచ్చిపోయాడు. వాస్తవాలండి ఇవన్నీ కూడా. ఎందుకు సార్? యాక్సిడెంట్ నా కొడుకు చచ్చిపోయాడండి, చేతికంది వచ్చిన కొడుకు. నా కూతురేమో అవుటిడ్ అయిపోయి, కాళ్ళేంది అయిపోయి, ఎక్కడో అనాథ శవంలో బ్రతుకుతుంది. ఇన్ని లక్షల మంది అభిమానులు ఉండగా నేను ఒంటరిగా బ్రతుకుతున్నటువంటి ఒక జీవోత్సవాన్ని సార్, మరణం కొరకు ఎదురుతున్నాను నేను, మరణం కొరకు ఎదురు చూస్తున్నాను నేను. ఎప్పుడు చావు నా మీదకి వస్తుందా అని చెప్పి 1000 కళతో ఎదురు చూస్తున్నాను సార్. మనం అనుకుంటాం చాలా సార్లు కోట్లు ఉన్నవాడు సంతోషంగా ఉంటున్నాడని, కార్లు ఉన్నవాడు సంతోషంగా ఉంటున్నాడని, అన్ని ఆర్భాటాలు అందులో ఉన్నవాడు సంతోషంగా ఉంటున్నాడని. ఎవరికి లేదు సార్ సంతోషం ఈరోజు. మీకు తెలియాలని చెప్పి కొన్ని విషయాలు నేను చెప్తున్నాను ఈ రాత్రి కింద పెట్టాను. మనందరికీ బాగా తెలుసు, నా వాక్యంలోకి వస్తాను, మనందరికీ బాగా తెలుసు అనిల్ అంబానీ గారు 2 సంవత్సరాల క్రిందట ఆయన తన కొడుక్కి అనంత్ అంబానీకి పెళ్లి చేశాడు. ఎలా చేశారో తెలుసండి? ఇలా చెప్తే అర్థం అవుతుందని చెప్పి మీకు చెప్తున్నాను. ఆకాశం అంతటిని పందిరిగా మార్చాడండి. ఈ భూమిని అంతటిని ఆయన ఒక వేదికగా మార్చాడండి. మొత్తం ప్రపంచంలో ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో, 250 పైచిలుకు రాష్ట్రాలు ఉన్నాయి, దేశాలు. ఈ 250 పైచిలుకు దేశాలలో ద మోస్ట్ పాపులర్ సెలబ్రిటీస్, ఒక ఉన్నతమైనటువంటి ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన స్థాయి కలిగినటువంటి అనేక మందిని తన కొడుకు పెళ్లికి ఇన్వైట్ చేశాడు. ఎలాగ ఇన్వైట్ చేశాడు తెలుసా? విమానాలు ఇచ్చి వాళ్ళు తీసుకొచ్చాడు. నేను పేపర్లో చదివానండి, వాళ్ళ దగ్గర చిన్న కుక్క పిల్ల ఉందంట. ఆ కుక్క పిల్లకి పెళ్లి సందర్భంగా చిన్న షర్ట్ కుట్టించారంట. ఆ షర్ట్ ఖరీదు అక్షరాల 5 లక్షలంట. ఎవరి పెళ్లికైనా వెళ్తే తులవా ఫలం మనం చదివించేస్తాం, కానీ అనంత్ అంబానీ అనిల్ అంబానీ గారి అనంత్ అంబానీ యొక్క కొడుకు పెళ్లికి ఎవరైనా వెళ్తే ఆయనే బంగారం వజ్రాలు ఇచ్చి పంపించాడంట. ఎంత అద్భుతంగా చేశాడండి. జాగ్రత్తగా వినాలి. మీరు చూసారో లేదో తెలియదు, టీవీలోని మీరు పరీక్షించారో లేదో మీకు తెలియదు. ఒక జరిగినటువంటి యథార్థమైనటువంటి సంఘటన ఏం తెలుసా? ఇదిగో అంబానీ యొక్క కొడుకు కోడలు స్టేజ్ మీద ఉన్నారు. ప్రపంచం నలుమూల నుంచి ద బిగ్ సెలబ్రిటీస్ అందరూ వచ్చి వారికి షేక్ హ్యాండ్ ఇస్తున్నా, వారికి దీవించి వెళుతున్నారు. కొడుకు కోడలు స్టేజ్ మీద ఉన్నారు, చాలా సంతోషంగా ఆనందంగా వచ్చిన వాళ్ళందరితోటి ఫోటోలు తీసుకొని వాళ్ళు దీవులు పొందుతున్నారు. కానీ అంబానీ తన భార్య ఎక్కడో చివరుండి వాళ్ళు ఏడుస్తున్నారండి. ఎక్కడో చివరుండి వాళ్ళు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? కొన్ని లక్షల కోట్లు పెట్టి పెళ్లి చేశాడు కొడుక్కి, అంగరంగ వైభోగంగా జరిగింది. స్టిల్ ఈ రోజుకి కూడా అటువంటి వివాహం ప్రపంచంలో ఎక్కడా కూడా జరగలేదు. ప్రపంచ నలుమూల నుంచి హై బిగ్ సెలబ్రిటీలు అందరినీ తీసుకొచ్చాడు, విమానాలు ఇచ్చి పంపించాడు. మరలా అంత అద్భుతంగా, అంత ఆనందంగా వివాహం జరిగింది కదా. ఎంత అందంగా, ఎంత అద్భుతంగా వివాహం జరిగిందన్నటువంటి సంతోషం వారి మనసులో లేదండి. ఎక్కడో ఆ చివరి నుంచి వారిద్దరు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారో తెలుసా? తన కొడుకు మరికొన్ని సంవత్సరాల్లో చచ్చిపోతాడు. ఒక భయంకర వ్యాధితో బాధపడుతున్నాడు.
అద్భుతంగా జరిగింది పెళ్లి అనే ఆనందం కంటే నా కొడుకు కొన్ని సంవత్సరాల్లో నాకు దూరం అయిపోతాడు, ఆ వేదన తన మనసులో తొలుచుకుంది. చెప్పండి, ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్దాం? ఎవరిని అడుగుదాం? బాలీవుడ్ సెలబ్రిటీ షారుఖ్ ఖాన్ చాలా మందికి తెలుసు. ఒక చిన్న నిరుపేద కుటుంబంలో పుట్టాడు. అంచెలంచెలుగా స్వయం కృషితో ఎదిగాడు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కున్నాడు. ప్రపంచంలోనే కొన్ని కోట్ల మంది అభిమానులు సంపాదించుకున్నాడు. ఒకరోజు షారుఖ్ ఖాన్ గారిని ఒక పెద్ద మీడియా వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేశారు. సార్, ఎక్కడో రోడ్ల మీద దొరికి తిని ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఎవరి సపోర్ట్ లేకపోయినా ఈరోజు షారుఖ్ ఖాన్ అంటే ఒక బ్రాండ్ అయిపోయిందండి. షారుఖ్ ఖాన్ అంటే ఒక బ్రాండ్ అయిపోయింది. కొన్ని కోట్ల మంది అభిమానులు మీరు సంపాదించుకున్నారండి. ప్రపంచానికి, యూత్కి మీరు ఏమైనా సందేశాన్ని ఇస్తారంటే ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? ఎందుకు సార్, కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్నాను, కానీ ప్రతిరోజు నా హృదయంలో సమాధానం కొరకు ఒక యుద్ధమే చేస్తున్నానండి. కోట్ల మంది అభిమానులు నాకు ఉన్నారు, కానీ నా మనసులో నాకు సమాధానం లేదు. పిల్లలు, ఈరోజు ప్రపంచం నలుమూలల దగ్గరికి మీరు వెళ్ళండి, ఎవరినైనా పరీక్షించండి, ఎవరినైనా తట్టండి, ఎవరినైనా అడగండి. ఎవరికి ఈ రాత్రి వారి గొడవ వదిలేండి. ఈ రాత్రి కూర్చున్నటువంటి నేను మీ అందరితో మాట్లాడుతున్నాను. ఏమండి, పుట్టినది మొదలు స్త్రీలు ఈ రోజు వరకు నేను నెమ్మదిగా, సమాధానంగా, ఆనందంగా బ్రతికానండి. బాధ, చీకు, చింత, ఏ కలవరం నా జీవితంలో ఈ రోజు వరకు రాలేదండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వస్తే సన్మానం చేసి ముద్దు పెట్టుకొని మీ కొరకు ప్రార్థన చేసి బైబిల్ ఇచ్చి వెళ్ళిపోతానండి. ఇక్కడ ఎవరైనా ఉన్నా సరే, ఎంత చెట్టుకి అంతే కానట్లు ఏ మనిషికి ఉండేది ఆ మనిషికి, కోటీశ్వరునికి ఉండేది కోటీశ్వరునికి ఉన్నది, కూటుకు లేనివారికి కూటుకు లేనట్టుగా ఉన్నది. చిన్న బిడ్డలు మొదలుకొని రేపో మాపో కాటికి కాలు చాపేటటువంటి ముసలమ్మ వరకు కూడా ఎవరిని తట్టినా ఏదో ఒకటి చెప్తారండి. ఈ రోజు ప్రపంచంలో చెప్తున్నారు కదా, అన్నీ ఉన్నాయి, మనిషికి సమాధానం లేదు. యేసయ్య లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన వేదాలలో ఋషులు పలికినటువంటి ఆ ఉదయకాలపు ఆ ప్రార్థనలో వారు యాచించినది, వారు అడిగింది ఏంటో తెలుసా? అసతోమ సద్గమయ, తన సోమ జ్యోతిర్గమయ, ఉచ్చోన్మామృతంగమయ, ఓం శాంతి శాంతి శాంతి. ఋషుల్లో వేదాల్లో రాయబడినటువంటి ఋషులు పలికినటువంటి సత్య వేదం ఏమిటంటే, అయ్యా అసత్యంలో బ్రతుకుతున్నానయ్యా, సత్యం ఏంటో తెలియక సతమతం అయిపోతున్నాను. నేను చీకట్లో బ్రతుకుతున్నానయ్యా, వెలుగు నాకు ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి నేను వెతుకుతున్నాను. ప్రతిరోజు మరణంతో పోరాడుతున్నాను. నాకు జీవాన్ని ప్రసాదించే పరమేశ్వరుడు ఎక్కడైనా ఉంటే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఓ సత్యమైన దేవా, నాకు సత్యాన్నివ్వి, వెలుగైన దేవా, నాకు వెలుగునివ్వి, జీవాన్ని ప్రసాదించే ఓ మహానుభావుడా, నాకు జీవాన్నివ్వి, జీవాన్నిచ్చి నాకు శాంతిని ప్రసాదించి పుణ్యం పట్టుకోండి అయ్యా అని చెప్పి వారు ఏడుస్తున్నారండి. ఆయన సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. మరి బైబిల్లో ఎవరికైనా సమాధానము ఇచ్చాడు ఆయన? ఇద్దరు వ్యక్తులు మీ ముందు వచ్చి రాత్రి నా సాక్ష్యం చెప్పి ముగించేస్తాను. ఒక అసమాధానంతో బ్రతుకుతున్నవాడు, ఒక సమాధానం లేక జీవిస్తున్నటువంటి ఈ గాడిదకు దేవుడు సమాధానం ఎలాగిచ్చాడు? ఈరోజు ఎంత సంతోషంగా, ఆనందంగా ఈ గాడిద ఈ రోజు ఎలా బ్రతుకుతున్నది? నాకు తినడానికి సరైన తిండి లేదు, కట్టుకోవడానికి సరైన బట్ట లేదు, ఉండడానికి నీడ లేదు, అయినా చెప్పశక్యము కాని ఆనందంతో, సమాధానంతో ఈ రోజు నేను బ్రతుకుతున్నాను. అది నాకు ఎలా సాధ్యమైంది?
ఆ పరమేశ్వరుడు నాకు ఆ సమాధానాన్ని ఎలా ప్రసాదించాడు ఈ రాత్రి నా సాక్ష్యాన్ని కూడా మీకు తెలియజేస్తాను. మరి సమాధానం ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చాడు కదా. చదవద్దు తీయద్దు కానీ లూకా సువార్త 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కృష్ణులైన మనుష్యులందరికీ భూమి మీద సమాధానము. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. మంచి వాళ్ళందరూ చప్పులు పడి దేవునికి మహిమ చెల్లించండి. పరమ నుంచి, మోక్షం నుంచి, వైకుంఠం నుంచి, స్వర్గం నుంచి, పరలోకంలో నుంచి దేవుని దూతలు భూమి మీదకి వచ్చి ఒక పాట పాడుతున్నాయి. ఏమిటి ఆ పాట? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు అంటూ ఎవరైతే ఆయనకి ఇష్టమైన వారిగా ఉంటారో, ఎవరైతే ఆయన ఇష్టపడతారో వారందరికీ భూమి మీద సమాధానము అని ప్రకటించి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే మీరు అర్థం చేసుకోండి, ప్రవక్తల ప్రవచనాలలో ఆయన సమాధానం ఇవ్వడానికి భూమి మీదకి వస్తాడు అని చెప్పాడు. వేద ఋషులు కూడా అశాంతిలో బతుకుతున్నాము, సమాధానం కావాలని వాళ్ళు కూడా యోచించారు. పరలోకంలో నుంచి దేవుని దూతలు భూమి మీదకి వచ్చి భూమి మీద ఉన్నటువంటి సర్వ ప్రాణికి, సర్వ మానవానికి వారు ప్రకటిస్తున్నటువంటి సువార్త ఏమిటనంటే, ఇదిగో భూమి మీద ఉన్న మనుషులందరికీ సమాధానము అని వాళ్ళు ప్రకటించి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ అన్ని విషయాల్లో తెలియని ఫలితార్థం ఏమిటనంటే ఆయన సమాధానం ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. ఆయన ఎవరికైనా సమాధానం ఇచ్చాడా? ఎవరికైనా సమాధానం ఇచ్చాడా అని అంటే ఇద్దరు వ్యక్తులు మేము ముందుంచుతాను, జాగ్రత్త వినండి, నేను ఒక్క పావు గంటలో ముగించేస్తాను. ఇద్దరు వ్యక్తులకు ఆయన సమాధానం ఇచ్చాడు. మూడో వ్యక్తి నేనే. ఒకటి, బైబిల్లో అయితే ఆమె పేరు రాయబడలేదండి, వినాలి జాగ్రత్తగా. బైబిల్లో అయితే ఆమె పేరు రాయబడలేదు కానీ చరిత్ర పుస్తకాల్లో హెరోనికా అనే పేరు రాయబడింది. ఆమె చాలా ధనవంతురాలు, ఒక ఉన్నతమైనటువంటి వంశంలో జన్మించింది. కానీ ఎన్నుంటే సుఖమే ఉంది, బహుధనవంతురాలంట, ఒక ఉన్నతమైన వంశంలో జన్మించిందంట. ఎన్నుంటే సుఖమే ఉంది కానీ మాయదార రోగం వచ్చి పడిపోయింది. ఒక రోగం వచ్చింది ఆమెకు. ఏంటి ఆ రోగం అంటే రక్తస్రావము. ఈ రోజుల్లో అయితే ఇబ్బంది లేదు కానీ ఆ రోజులు వినాలి, ఆ రోజుల్లో అయితే కుష్టి వ్యాధి చాలా ప్రమాదకరమైంది. రెండవది రక్తస్రావము కూడా చాలా ప్రమాదకరమైంది. ఎంత ప్రమాదకరమైందో చెప్పాలంటే లేవియా కారణం చదివితే అర్థమవుతుంది. కాబట్టి ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టింది, బహుధనవంతురాలు, కానీ మాయదార రోగం వచ్చి శరీరంలో పడిపోయింది. డబ్బు ఉన్నది కాబట్టి, కథలా చెప్పుకుంటూ డబ్బు ఉన్నది కాబట్టి ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట. కాకినాడ కాదంటే రాజమండ్రి, రాజమండ్రి కాదంటే విజయవాడ, విజయవాడ కాదంటే వైజాగ్, వైజాగ్ కాదంటే రాయివెల్లూరు, రాయివెల్లూరు కాదంటే అమెరికా. డబ్బున్న వాడికి లోటు ఏమిటండి? ఇలా తిరిగిందంట. జరిగిన విషయం ఏమిటంటే ఏ వైద్యుడు కూడా ఆమెకున్నటువంటి రోగాన్ని తగ్గించలేకపోయాడంట. బైబిల్లో అయితే రక్తస్రావం అనే మాట రాయబడింది కానీ ఆమె 23 రోగాలతో బాధపడుతుందంట. చాలా మంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందండి, ఏ వైద్యులు కూడా బాగు చేయలేకపోయాడు. ఒక విషయం అండి, డాక్టర్లు వైద్యం చేస్తారు కానీ ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు మాత్రం భగవంతుడే. వాళ్ళు వైద్యం చేస్తారు, మనం కూడా విశ్వాసంతో మందులు తీసుకుంటాం, కానీ ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు మాత్రం భగవంతుడే. డాక్టర్లు కూడా చెప్తారు, నేను చేయవలసిందంతా మేము చేసామమ్మా, మేము చేయవలసిందంతా మేము చేశాం, తర్వాత ఆ దేవుడి చేతుల్లోనే ఉంది. అవునండి, మన ఆరోగ్యమైన మన జీవమైన భగవంతుని చేతుల్లోనే ఉంది, ఎవరి చేతుల్లోనూ కూడా లేదండి. ఆమె కూడా అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట, ఏ వైద్యుడు కూడా ఆమెను బాగు చేయలేకపోయాడంట. ఆమె మరింత సంకటపడిందంట. అంటే ఇక చావాలా బ్రతకాలా, అరే ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళానే
ఎన్నో రూపాయలు ఖర్చు పెట్టానే, నా జబ్బు తగ్గలేదేంటి, ఇక నాకు చావే శరణమేమో అని చెప్పి ఆమె బాధపడుతూ ఉందంట. ఎవరు చెప్పారో, ఎలా చెప్పారో, ఏం చెప్పారో తెలియదు కానీ అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఆమెకు యేసుని గురించి పరిచయం చేయబడిందంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనారోగ్యంతో బాధపడుతూ ఇక చాలా బ్రతకాల తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆమెకు యేసుని గురించి పరిచయం చేయబడింది. ఏమని యేసుని గురించి పరిచయం చేయబడిందంటే, ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు అని యేసుని గురించి పరిచయం చేయబడింది. హలో, ఈ రాత్రి యేసుని గురించి నేను పరిచయం చేస్తున్నాను. యేసయ్య ఎవరో తెలుసండి? ఆయన ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన బాగుపరిచే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు. అబ్బో, ఇక ఇలాగా ఈ మాటలు ఆమెకు ఎవరైతే చెప్పారో ఆ యేసుని గురించి ఆమె విన్నదంట. విన్న ఆమెకు విశ్వాసం కలిగిందంట. వినాలి, భగవంతుని గురించిన మాటలు వింటే మనకు విశ్వాసం కలుగుతుంది. పరమేశ్వరుని గురించినటువంటి వాక్కులు వింటే మనకు విశ్వాసం కలుగుతుంది. మనుషుల మాటలు కాదని మనం వినవలసింది. మనుషుల మాటలు కుటుంబాలు విడదీసేస్తుంది. మనుషుల మాటలు జీవితాన్ని నాశనం చేస్తుంది. భగవంతుని యొక్క మాటలు జీవితాలు నిలబెడతాది. స్తోత్రం చెప్పండి. ఆ యేసుని గురించి ఆమెకు వినిపించబడింది, ఆ యేసుని గురించి ఆమెకు పరిచయం చేయబడింది. ఆమెలో విశ్వాసం కలిగిందంట. అనుకోకుండా అకస్మాత్తుగా యేసయ్య ఒక రోజు ఆ ఊరు వచ్చాడంట. ఆ ఊరు వచ్చాడన్న మాట ఆమెకు తెలిసి వెంటనే ఆమె అనుకుందంట, అరే, ఈ భగవంతుని గురించి, ఈ పరమేశ్వరుడు గురించి, ఈ యేసయ్య గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. ఆయన బాగు చేసేవాడంట, ఆయన స్వస్థపరిచే దేవుడంట, ఆయన ఆరోగ్యం ఇచ్చే దేవుడంట. కాబట్టి నిజంగా ఆయన ఆరోగ్యం ఇస్తాడా, నిజంగా ఆయన స్వస్థపరుస్తాడా, నిజంగా ఆయన బాగు చేస్తాడా అని ఆమె ఒక ప్రశ్న తలెత్తి వెంటనే ఆమె అనుకుందంట, నేను యేసయ్య దగ్గరికి వెళ్తాను, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటాను, నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటాను. నేను ఇలా ముట్టుకున్న వెంటనే నేను బాగుపడాలి. నేను బాగుపడితే వీళ్ళందరూ చెప్పారు కదా యేసయ్య గురించి, అప్పుడు నేను అంగీకరిస్తాను, ఆయన దేవుడని నేను సర్టిఫికేషన్ చేస్తాను అనుకుందంట. విశ్వాసంతో వెళ్ళిందటండి. ఏమండి, యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకుందంట. 12 సంవత్సరాల నుంచి ఏ డాక్టర్ నయము చేయనటువంటి ఆ వ్యాధి యేసయ్య వస్త్రపు చెంగు ఎప్పుడైతే ముట్టుకుందో ఆమె రక్తధార కట్టిందంట. కట్టు కథ కాదు, బైబిల్ చెప్పినటువంటి యథార్థమైన సంఘటన. రక్తధార కట్టిందంట. వెంటనే ఆమె చూసుకుందంట, అరే, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నాను, యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకోగానే ఆయన్ని బాగు చేశాడు అని ఆమె విశ్వసించిందంట. ఇక్కడ ఒక మాట చెప్తున్నానండి, బట్టలు ముట్టుకున్నంత మాత్రం స్వస్థత కలగలేదు, విశ్వాసం ఆమెను బాగు చేసింది. ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. ఆమెను బాగు చేసింది ఏమిటి? విశ్వాసం. మనల్ని బాగు చేయగలిగింది ఏమి తెలుసా? బట్ట కాదు, నూనె కాదు, మట్టి కాదు, నీళ్లు కాదు, విశ్వాసం. విశ్వాసమే మనుషులు బాగు చేస్తుంది. బాగు చేసేవాళ్ళని నా చేతులు ఏదో మీ నెత్తి మీద ఉంచితే మీరు బాగుపడరు. మీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి భగవంతుడు మిమ్మల్ని బాగు చేస్తాడు. మనలో ఉన్న విశ్వాసమే మనకు ఏ కార్యమైనా జరిగిస్తుందండి. అది నమ్మండి. మన విశ్వాసం భగవంతుని మీద ఉండాలి తప్ప మనుషుల మీద కాదు. భగవంతుని మీద విశ్వాసంతో ఆమె వెళ్ళింది, ఆమె స్వస్థపరచబడింది. ఆమె అలా వెళ్ళిపోతూ ఉంటే యేసయ్య అన్నాడు శిష్యులతోటి, ఎవరో నన్ను ముట్టుకున్నారు. శిష్యులు అన్నారు, 1000 మంది ఉన్నారయ్యా, ఎవరు ముట్టుకున్నారని చెప్పం. లేదు లేదు లేదు, నన్ను ఎవరో ముట్టుకున్నారు, నాలోంచి ప్రభావం వారిలోకి వెళ్ళింది, వారు బాగుపడ్డారు. ఈ మాటలు యేసయ్య అని శిష్యులు మాట్లాడుకుంటూ ఉంటే ఈమె విన్నదంట. విని, అమ్మ బాబోయ్, రహస్యంగా వచ్చి ఆయన చెంగు ముట్టుకున్నాను, నేను బాగుపడిపోయాను, ఈ విషయం ఆయనకి ఎలా తెలిసిపోయింది? ఇక నేను దాయలేను, నిజంగా ఈయన దేవుడే అని చెప్పి ఆయన ఎదుటకు వచ్చి, వినాలి, మోకరించి సాగిలపడి నమస్కారం చేసి యేసయ్యతో ఆమె చెప్పిన మాట ఏం తెలుసా? అయ్యా, నిన్ను ముట్టినది నేనే, నేను నిన్ను ముట్టాను, నేను బాగుపడ్డాను.
వెంటనే యేసయ్య ఏమని తెలుసా? కుమారి, నీ విశ్వాసమే నేను బాగు చేసింది. చూడండి, దేవుడు చెప్పే సత్యం అదేనండి. మన విశ్వాసమే బాగు చేస్తుంది, మన నమ్మకమే మనం బాగు చేస్తుందండి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అంటూ ఒక మాట అంటాడండి అక్కడ. సమాధాన గలదానివై వెళ్ళు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమాధాన గలదానివై వెళ్ళిపో. ఎందుకు ఆ మాట అనాలి? కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నటువంటి ఆ దేవుడు మళ్ళా సమాధానం గలదానివై వెళ్ళిపోవాలి. ఎందుకని తెలుసా? ఇచ్చిమిచ్చు ఆమె బ్రతకడం అయితే బ్రతికింది, కానీ సమాధానం లేకుండా, ఆనందం లేకుండా, సంతోషం లేకుండా 12 సంవత్సరాలు బ్రతుకుతున్నానన్న పేరు మాత్రం ఉన్నది, కానీ చచ్చిన శవంలో బ్రతికింది. ఆమెకు సమాధానం దేని బట్టి లేదో తెలుసా? రోగాన్ని బట్టి. ఈ రాత్రి చెప్తున్నానండి, మన జీవితంలో కూడా సమాధానం లేకపోవడానికి 12 కారణాలు ఉన్నాయి. దీంతో ముగిస్తాను నేను. సమాధానం లేకపోవడం గల మనిషి జీవితంలో సమాధానం కరువైపోవడానికి, మనిషి జీవిత సమాధానం లేకపోవడానికి గల మొట్టమొదటి కారణం రోగం. ఈరోజు రోగాలు బట్టి మనుషులకి ఏం లేదండి, సమాధానం లేదు. నాకు తెలిసినటువంటి ఒక అమ్మాయి తెలుసండి, మా పాస్టమ్ గారు అంటే మా ఆత్మీయ తల్లి యొక్క వాళ్ళ యొక్క అన్నయ్య గారి పాప హైదరాబాద్ లో ఉంటారు. ఆమె పుట్టడం చాలా వీక్ గా పుట్టిందంట. బ్లడ్ టెస్ట్ అయి చేశారంట. ఏమండి, రోజులు గంటలో కూడా కాదండి, గంటలో కూడా కాదు, కొన్ని నిమిషాలు. ఏంటి చాలా వీక్ గా ఉంది అని చెప్పి బ్లడ్ టెస్ట్ అయి చేస్తే కనీసం గంటల సమయం కూడా లేనటువంటి ఆ చంటి పసిబిడ్డకి ఏంటో తెలుసండి, షుగర్ వచ్చేసింది. షుగర్. ఇప్పటికి ఆ అమ్మాయికి 24 సంవత్సరాలు అనుకుంటా. ఇప్పుడు కూడా షుగర్ తోటి బాధపడుతుంది. చాలా అద్భుతంగా చదువుకుని చాలా అందగత్తి. చూసారండి, ఈరోజు మనిషి సమాధానం లేకపోవడం గల కారణం వ్యాధులను బట్టి. ఈ రాత్రి ఒక శుభవార్త ఏంటో తెలుసా? యేసయ్య ఏ రోగం నుంచైనా సరే నిన్ను స్వస్థపరచడానికి సమర్థుడు. నీ రోగం నుంచి నిన్ను స్వస్థపరిచి నీకు ఆయన సమాధానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగానండి. నేను ఒరిస్సాలో పుట్టాను. 5 నిమిషాలన్నా ముగిస్తాను. నేను ఒరిస్సాలో పుట్టాను. ఒరిస్సా అనే మహారాష్ట్రంలో కటక్ అనేటటువంటి ఒక పెద్ద గ్రామంలో పుట్టాను. నేను పుట్టిన వెంటనే చలనము లేదు, చచ్చిన జీవోత్సవంలా పడున్నాను. అటు ఇటు చాలా కొట్టారంట. కొట్టిన కొన్ని గంటలకు నేను కెవ్వుమన్నం ప్రారంభించాను. సరే, పెరుగుతున్నాను, పెద్దవాడిని అవుతున్నాను. వయసు అయితే మీద పడుతుంది, కానీ నేను నిలబడలేకపోతున్నాను. మా అమ్మ నాన్న గోడకు జారాసేవారు నన్ను, అయినా నిలబడలేకపోయేవాడిని, నడవలేకపోయేవాడిని. ఏంటి, 3వ సంవత్సరంలో ఉన్నప్పుడు, 4వ సంవత్సరంలో ఉన్నప్పుడు కనీసం కాళ్ళైనా కదుపుతారు, వీడు కాళ్ళు కూడా కదుపుతలేదు అని చెప్పి మా అమ్మ నాన్న జైపూర్ తీసుకెళ్లారండి నన్ను. జైపూర్ తీసుకెళ్లి, సార్ వీడు కాళ్ళు కదుపుతలేదు, నిలబడతలేదు, గోడకు జారేసి అసలు నిలబడలేకపోతున్నాడు, తప్పని పడిపోతున్నాడు అని జైపూర్ తీసుకెళ్తే, జైపూర్లో స్కానింగ్ చేసి ఈ బాబుకు పోలియో వచ్చింది కాబట్టి బాల్ ఒకటి ఉండాలి, ఆ బాల్ లేదు అని చెప్పి నాకు జైపూర్లో ఆపరేషన్ చేశారండి. ఆపరేషన్ సెట్ అవ్వలేదు. నాకు జైపూర్లో 3 ఆపరేషన్లు జరిగాయి. 3 ఆపరేషన్లు కూడా ఫెయిల్ అయిపోయి ఏ ఆపరేషన్ కూడా నాకు సెట్ అవ్వలేదు. మా అమ్మ నన్ను చాలా బాధలో ఉన్నారు, చాలా వ్యాధుల్లో ఉన్నారు. అరే, ఒక్కగానొక్క కొడుకు, వీడు ఎలాగైపోయాడేంటి, కుంటోడైపోయాడేంటి అని చెప్పి చాలా బాధపడ్డారు. వాళ్ళు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశారు, కానీ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయి. వినండి జాగ్రత్తగా. ఇంచుమించు 3.5-4 సంవత్సరాల వయసులో నేను ఉన్నప్పుడు మా నాన్న చాలా భయంకరంగా త్రాగేసేవాడండి. కట్టక్ ఎలా ఉంటుందండి ఒరిస్సా, చాలా భయంకరంగా ఉంటుంది. త్రాగేసి ఎక్కడ పడితే అక్కడ పడిపోవడం, ఎవరితో పడితే వాళ్ళతో గొడవలు, కొట్లాట్లు ఇవన్నీ కూడా జరిగేవి. ఎవరో చెప్పారంట, మా అమ్మగారిది ఒరిస్సా, మా నాన్నగారిదేమో విశాఖ జిల్లా ఎస్రాయివారం, గురజాడ వెంకటప్పారావు గారు పుట్టిన జన్మస్థలం. అన్నారంట, అమ్మా ఈశ్వరి,
ఇక్కడుంటే వీడు తాగి తాగి చచ్చిపోతాడు, నువ్వు విధవరాలు అయిపోతావు, ఆ కాలనీలోడు అనాథ అయిపోతాడు, కాబట్టి ఇక్కడ వద్దమ్మా, వాళ్ళ అమ్మగారింటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పి కటక్ నుంచి మా అమ్మ మా నాన్నను నన్ను కూడా విశాఖ జిల్లా ఎస్రాయవరం తీసుకొచ్చేసింది. కనీసం అక్కడ బాగుపడలేదు, ఎక్కడైనా బాగుపడతాడని. వినండి ప్రియులారా, అత్తోరింటికాడే బాగుపడలేదు, అమ్మగారింటికాడ బాగుపడతాడా? అక్కడికంటే ఇక్కడ మరీ ఎక్కువైపోయాడు. సొంత గ్రామం కదా, స్వజనులు కదా, రక్తం కదా, బంధువులు కదా, ఇంకా ఎక్కువైపోయాడు. ఇంచుమించు అప్పటికి నాకు 5 సంవత్సరాల వయసు వచ్చింది. ఎవరో చెప్పారంట, అక్కడ బాగుపడలేదు, ఇక్కడ తీసుకొస్తే బాగుపడతాడు అనుకుంటే ఇక్కడ మరీ ఎక్కువైపోయాడు, కాబట్టి ఇక మీరు ఎక్కడా ఉండొద్దు, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోండి. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతే, ఎవరు కనిపించకపోతే మనసైనా మారుతుంది, ఆ త్రాగుడైనా మానేస్తాడని చెప్పి మా అమ్మకి ఎవరో చెప్తే ఇంచుమించు 5 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి కుంటోని భుజాల మీద వేసుకొని వైజాగ్ నుంచి కాకినాడ జగన్నాథపురం దగ్గరకు వచ్చేసాం. మేము బస్ స్టాండ్ లో ఉన్నాం, ప్లాట్ఫామ్ల మీద ఉన్నాం. మా అమ్మ హోటల్లో చెప్పులు కడుక్కునేది. మా నాన్న కాకినాడ వచ్చిన తర్వాత చిన్న రిక్షా తీసుకొని రిక్షా తోలేవాడు. ఎలా ఉండేదంటే మా నాన్న జీవితం, ఒక ట్రిప్ వేయడం, ఆ రోజులో 20-30 రూపాయలు రావడం, తాగేయడం, ఆ రిక్షాలోనే సాయంత్రం వరకు పడుకోవడం. ఇదండి జీవితం. మా అమ్మ ఏమో హోటల్లోకి వెళ్ళి చెప్పులు కడుక్కునేది, మా నాన్నేమో త్రాగేసి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడు. మా అమ్మ మా నాన్నను పోషించింది, నన్ను పోషించింది. ఎవరో చెప్పారు, అమ్మా ఎక్కడా కూడా వీడు బాగుపడలేదు, ఇది సిటీ, చచ్చినా సరే ముఖం మీద మట్టేసేవాడు కూడా ఉండడు, ఎవడి బాధలు ఆడివే, ఎవడి కష్టాలు ఆడివే, అమ్మా ఎక్కడికైనా దూరంగా పొండి అని చెప్తే వినాలి జాగ్రత్తగా. మా అమ్మ మా నాన్నను నన్ను కూడా కాకినాడ జగన్నాథపురం నుంచి బెక్కువల దగ్గర గొల్లల మామిడాడు అనే ఊరికి తీసుకుని వచ్చేసింది. నాకు 2 తమ్ముళ్ళు, 1 చెల్లి, వాళ్ళందరూ బాగానే ఉంటారు. మేము మార్కెట్ షెడ్ లో బ్రతికాం. నా కట్ చేసుకుంటూ వెళ్తున్నానండి. నా బ్రతికేంటో తెలుసండి, నేను ఉదయం 9 గంటల నుంచి 4 వరకు స్కూల్లో చదువుకోవడం, 5 గంటల నుంచి 8 గంటల వరకు మామిడారి మార్కెట్ లో పని చేసుకోవడం, ఏ ఉల్లిపాయలు చెరగడమో, ఏ కొట్టు దగ్గర ఏదైనా సాయం చేయడమో. తర్వాత 8:30 నుంచి నేను చేసిన పని ఏంటో తెలుసండి, ఒక చిన్న చెప్ప పట్టుకొని మామిడాడి వీధులన్నీ కూడా అన్నం కోసం అడుక్కున్నానండి. నా బ్రతికది. మా నాన్న త్రాగుడు మానలేదు, మా అమ్మ హోటల్లో చెప్పులు కడుక్కోవడం మానలేదు, నేను ఊళ్ళోకి వెళ్ళి అడుక్కోవడం బాగాలేదు. అలా బ్రతుకు, అలా జీవితం ముందుకు వెళుతుందండి. ఒక 80 సంవత్సరాల వయసులో ముసలావిడ వచ్చింది నా దగ్గరికి వచ్చి, ఒరే పెద్దోడా, నువ్వు చదువుకున్నావు, నీకు చెప్తే అర్థం అవుతుంది, నువ్వు చెప్తే వింటావురా, ఒక మాట చెప్తాను వింటావా, చెప్పు అన్నాను. దేవుని మందిరానికి రారా, ఏసైని నమ్ముకోరా అని అన్నది. ఏసై మందిరానికి వస్తే, ఏసైని నమ్ముకుంటే నాకేం కలుగుతుంది అని అడిగాను నేను. ఏసైని కాల్ ఇస్తాడరా అన్నది. ఇస్తాడా? అంత గొప్పోడైనా ఇస్తాడురా. మరి ఆయన ఎవరికైనా కాళ్ళు ఇచ్చాడా అని అడిగితే బైబిల్ గ్రంథాన్ని తెరిచి కొంతమంది వ్యక్తులు చూపించింది. ఫలానా ఆయన కాల్ ఇచ్చాడు, ఫలానా ఆయన కాల్ ఇచ్చాడు, ఫలానా ఆయన కాల్ ఇచ్చాడు, నీకు కూడా ఏసై కాల్ ఇస్తాడురా. ఎందుకు ఆ మాటలు నాకు నచ్చాయండి. నేను కూడా మందిరానికి వెళ్ళాలని ఆశపడ్డాను. ఎందుకో తెలుసండి, దేవుడు కాల్ ఇస్తాడని. ఎందుకు కాల్ ఇస్తాడని నేను దేవుని మందిరానికి వెళ్ళాను తెలుసండి. నాకు అమ్మా నాన్న పెట్టిన పేరు మంచి పేరు ఉందండి, కానీ ఎవరికి నా పేరుతో పిలిచేవారు కాదు. కాల్ లేదని కుంటోడా చొట్టోడని పిలిచేవారు. చాలా బాధ వేసేదండి. ఒరే అని పిలిచిన బాను, అరే అని పిలిచిన బాను, ఏదైనా చిన్న నిక్ నేమ్ పెట్టినా పిలిచిన బాను, కనీసం నా పేరు పెట్టి పిలిచిన బాను, రే కుంటి ఇలారా, రే చొట్టా ఇల్రా అని పిలిస్తే చాలా బాధ కలిగేసేదండి. మా తమ్ముళ్ళు పేరు పెట్టి పిలిచేవారు, మా చెల్లిని పేరు పెట్టి పిలిచేవారు, అయితే నా వైకల్యాన్ని ఎత్తి వాళ్ళు పిలిచేవారు. చాలా బాధ కలిగేసేది. కాబట్టి యేసయ్య నిజమైన దేవుడైతే, ఆయన సత్యమైన దేవుడైతే, వీళ్ళందరూ కాలిచ్చిన ఈ దేవుడు
నాకు కూడా కాల్ ఇస్తాడు అంటున్నావు కదా, నేను వస్తాను మందిరానికి అని చెప్పి నేను దేవుడి మందిరానికి వెళ్ళానండి. నేను ఒకటే ప్రార్థన, నువ్వు కాల్ ఇస్తావంట, నాకు కూడా కాల్ ఇవ్వి, నాకు కూడా కాల్ ఇవ్వి, నాకు కూడా కాల్ ఇవ్వి. నేను అందరిలాగే పరిగెత్తాలి, నేను అందరిలాగే నడవాలి. ఎవరొక నన్ను కుంటోడు అనకూడదు, ఎవడు నన్ను చొట్టోడు అనకూడదు, నన్ను పేరు పెట్టి పిలవాలి. యేసయ్యా నువ్వు నాకు కాల్ ఇవ్వని చెప్పి నేను ప్రార్థన, ఇంట్లోనే అదే ప్రార్థన, బడిలోనే అదే ప్రార్థన, గుడిలోనే అదే ప్రార్థన. ఇచ్చిపుచ్చి సంవత్సరంన్నర గడిచింది, నాకు కాల్ రాలేదు. నేను ప్రభువుని అడిగాను, సంవత్సరం నుంచి మందిరానికి వస్తున్నాను, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను, నేను బైబిల్ కూడా చదువుతున్నాను, ఏ ఆదివారం మానలేదు. బైబిల్లో చాలా మంది కాల్ ఇచ్చావు, నాకెందుకు నువ్వు కాల్ ఇవ్వు, నాకు కాల్ ఇవ్వి అని యేసయ్య నేను అడిగితే, ఒక రాత్రి ప్రభు నాతో మాట్లాడిన మాట ఏం తెలుసా? రే, శరీర స్వస్థత కంటే ఆత్మరక్షణ ప్రాముఖ్యంరా. శరీర స్వస్థత ప్రాముఖ్యం కాదు, ఆత్మరక్షణ ప్రాముఖ్యం. ఒకవేళ కుంటోడుగా చచ్చిపోయినా పరమేశ్వరుడు నీ మనసును బట్టి, నీ హృదయాన్ని బట్టి, నీ మంచితనం బట్టి స్వర్గానికి చేర్చుకుంటాడు. మేము పరలోకం అంటాం కుంటోడుగా చచ్చిపోయినా. కానీ మనసు మారకపోతే, బ్రతుకు మారకపోతే, జీవితం మారకపోతే, భూమి మీద దుర్మార్గుడిగా నువ్వు బ్రతికితే ఎంతకాలం బ్రతికినా బ్రతుకు వ్యర్థమేరా. చచ్చిన తర్వాత నరకం తప్ప స్వర్గం అనేది ఉండదు. కాబట్టి శరీర స్వస్థత కాదు, ఆత్మరక్షణ ప్రాముఖ్యం అని చెప్తే భయం కలిగింది. అరే, ఎంత మంచిగా బ్రతుకుతున్నానే, రేపే చచ్చిపోతే నేను ఎక్కడికి పోతాను, నా బ్రతుకేంటి, నా జీవితం ఏంటని చెప్పి 14 సంవత్సరాల వయసులో మనస్సు మార్చుకున్నాను, బ్రతుకు మార్చుకున్నాను, జీవితాన్ని మార్చుకున్నాను. యేసయ్య నా సొంత రక్షణను అంగీకరించాను. నేను స్వర్గానికి చేరుస్తాడని, పరలోకానికి తీసుకువెళ్తాడని, నా స్థానం అక్కడని, ఈ భూమి మీద బ్రతికేది కొద్ది కాలమేనని, ఈ భూమి ఎవరికి శాశ్వతం కాదని, శాశ్వతమైనది పరమేశ్వరుడి దగ్గర ఉందని నేను గ్రహించి నేను 14 సంవత్సరాల వయసులో నేను బాప్తిస్మం తీసుకున్నాను. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నానో మా అమ్మ నాన్నకు తెలిసి, ఏరా మందిరానికి వెళుతున్నావు వస్తున్నావు అనుకుంటున్నాం కానీ నువ్వు వెళ్ళి బాప్తిస్మం తీసుకున్నావంట, రేపు నుంచి మందిరానికి వెళ్ళడానికి లేదు, మందిరం మానే అన్నారు. నేను అన్నాను, యేసయ్య మంచి దేవుడమ్మా, ఆయన నమ్ముకున్న వెంటనే, ఆయన మందిరానికి వెళ్ళిన ప్రార్థన చేసిన వెంటనే నాకేదో నెమ్మదిగా ఉందమ్మా, సమాధానంగా ఉందమ్మా, గుండెల్లో పెద్ద బండరాయి బయట పడిపోయినట్టుగా ఉందమ్మా. మన బ్రతుకులు మారుస్తాడమ్మా, మన జీవితాలు మారుస్తాడమ్మా. నాన్న త్రాగుడు మానేస్తాడమ్మా, నువ్వు చెప్పులు కొనుక్కునే పని ఉండదు, నేను ఎన్ని అడుక్కునే పని ఉండదమ్మా, అందరూ ప్రభువుని నమ్ముకుందామమ్మా అని చెప్తే మా నాన్న తాగుడు మైకులో నా చేతులను కర్ర తీసుకొని చావబాధిస్తాడండి. నీతి బోధలు చెయ్యొద్దే, ఒకటే ఆప్షన్ పెట్టారు నా ముందు, ఇదిగో యేసయ్య కావాలంటే మమ్మల్ని వదిలే, మేం కావాలంటే యేసయ్యని వదిలే. ఏం చేయాలో అర్థం కాలేదండి. ఈ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉంది, నెమ్మదిగా ఉంది, సమాధానంగా ఉంది. కాబట్టి నేను ఒకటే అన్నాను, ఏదో ఆ కోపంలోని వాళ్ళు ఏం అనరులే అన్న ఆలోచనతోటి నాకు యేసయ్య కావాలండి, మందిరానికి వెళ్తాను, నేనేం తప్పు చేయట్లేదు కదా, నేను త్రాగుతున్నానా, నేను డ్రగ్స్ ఎడిక్ట్ అవుతున్నానా, చేయరాని పని చేసి అమ్మా నాన్న మీకేమైనా తలవంపులు తెచ్చానా, నేను తప్పుడు పని చేయట్లేదు కదా, నేను మందిరానికి వెళ్ళడం తప్పుడు పనా, నేను మందిరం మానలేను అన్నాను. వాళ్ళు ఒకటే పెట్టారు, యేసయ్య కావాలంటే మమ్మల్ని వదిలే, మేం కావాలంటే యేసయ్యని వదిలే. జరిగిన విషయం తెలుసా? నాకు యేసయ్య కావాలన్నాను, ఇంట్లోంచి నిర్దాక్షిణంగా నన్ను బయటకు గెంటేశారు. 6 నెలలు ఎలా బ్రతికానో, ఎలా జీవించానో పరమేశ్వరుడికే ఎరుక, అనుభవించిన నాకే ఎరుక. కుళ్ళిపోయిన అంటిపొళ్ళుతున్న బ్రతుకండి నాది, కుళ్ళిపోయిన మామిడి పొళ్ళుతున్న బ్రతుకండి నాది. దిష్టి తీసి పాడేసిన నిమ్మకాయలు కొరుక్కుతున్నానండి, దిష్టి తీసి పాడేసిన కోడిగుడ్లు పగలగొట్టుకొని తాగానండి. నిద్ర సుఖం అరగదంట, ఆకలి రుచి అరగదంట. శ్మశానంలోకి వెళ్ళడం, శవాలు కాల్చిన బూడిద మీద వేసుకోవడం, అక్కడున్న అంటిపళ్ళు తినడం, అక్కడున్న దండల మీద వేసుకోవడం. ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. నేనేం చేస్తున్నా నాకు తెలియదు, నేను ఎలా బ్రతుకుతున్నా నాకు తెలియదు.
ఒకరోజు అనుకున్నా, కుక్క బ్రతుకుతుంది, నేను బ్రతుకుతున్నాను, దానికైనా ఎవడైనా పిలుచుకొచ్చి అన్నం పెడుతున్నాడు, కనీసం చెప్పబెట్టుకొని వెళ్ళి అడుక్కున్నా ఎవడో అన్నం కూడా పెడతలేదు. ఏమంటే ఎవరైనా టిఫిన్ తినేసే పొట్లాలు పాడేస్తే పరిగెత్తుకుంటా వెళ్ళి అక్కడ దాంట్లో టిఫిన్ ఉందేమో అని చెప్పి తెరిచి వస్తే టిఫిన్ దగ్గర చట్నీ ఉంటే నాకు అది ఎలాగా నేను తీసుకుని నాకేవాడినండి. తిని పాడేసినటువంటి భోజన ప్లేట్లో అన్నాన్ని నేను కవర్లో వేసుకొని నేను తిని బ్రతుకానండి. నా బ్రతుకేంటి, నా జీవితం ఏంటి? తాగినోడు బాగానే ఉన్నాడా? వ్యభిచారం చేసినోడు బాగానే ఉన్నాడా? అక్రమంగా అన్యాయంగా జీవించినోడు బాగానే ఉన్నాడా? ఏ అలవాట్లు లేనటువంటి నా బ్రతుకేంటి, దేవుడు ఎలాగ అయిపోయిందని చెప్పి వినండి. సామర్లకోట రైల్వే స్టేషన్ లో 10 రోజులు ప్లాట్ఫామ్ మీద కూర్చున్నాను. ఎందుకో తెలుసా? నాలంటే బ్రతుకు కూడా చచ్చిపోవాలి. నేను ఎలా చచ్చిపోవాలి తెలుసా? కనీసం ఒక 5 రోజులు ట్రైన్ ఆగకూడదు, అలాగ వెళుతూనే ఉండాలి. నేను ఆ ట్రైన్ ఎక్కేస్తాను. అర్ధరాత్రి వేళ దేశం కాని దేశంలో ఆ 1:02 ప్రాంతంలో ఎవరో చూడలేనప్పుడు నేను దూకేయాలి, నేను చచ్చిపోవాలి. బ్రతుకుండి నేను ఏం సాధించాను? చచ్చిపోతే మేలు కదా అని చెప్పి చావు కొరకు సామర్లకోట రైల్వే స్టేషన్ లో 10 రోజులు వెతుక్కున్నానండి. ఆ సామర్లకోట రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ మీద కూర్చొని నేను కొన్ని పాటలు రాసుకున్నాను. ఎవరున్నారయ్యా నాకు ఈ లోకంలో ఆదరించేవారు? ఎవరున్నారయ్యా నాకు ఈ లోకంలో చారదీసేవారు? నా తల్లివి, నా తండ్రివి నీవే, నా బంధువు, నా స్నేహితుడు నీవే కదా అని ఇటువంటి పాటలు ఎన్నో రాస్తున్నాను నేను. ఎవరో చెప్పారంట, ముగిస్తున్నాను 2 నిమిషాలు. పెద్దోడు చచ్చిపోతే ఇంటికి అరిష్టం, వెళ్ళి తీసుకురండి అంటే మా అమ్మ వెతుక్కుంటూ ఎక్కడున్నాడా అని చెప్పి ఎక్కడో సామర్లకోట రైల్వే స్టేషన్ చివర తిని పాడేసినటువంటి ఆ పొట్లం తెచ్చుకొని తింటూ ఉంటే మా అమ్మ దూరం నుంచి చూచి ఏడ్చింది. ఇలాగైపోయింటారా పెద్దోడా? తీసుకెళ్ళి ఇంట్లో పెట్టింది. ఇంట్లో ఉన్నా సరే నేను అడుక్కుతూనే బ్రతకానండి. నా జీవితం, నా బ్రతుకుని ఎప్పుడు మర్చిపోను. రోజులు గడుస్తున్నాయి, వాళ్ళు మారారు, నేను మందిరానికి వెళుతున్నాను. కుంటూరుకు పెళ్ళి అవదన్నారండి. బంగారు లాంటి భార్యను దేవుడు ఇచ్చాడు. ఆ పెళ్ళి అయితే అవుతుంది కానీ ఈ కుంటూరుకు పిల్లలు పుడతారేంటి అన్నారు. ముత్యాల లాంటి 3 ఆడబిడ్డలను ఇచ్చారు. నేను ఎంఏ వరకు చదువుకున్నాను. కొన్ని హై స్కూల్లో నేను టీచింగ్ చేశాను. 10th క్లాస్ వాళ్ళకి, ఇంటర్మీడియట్ స్టూడెంట్ కి నేను టీచింగ్ చేశాను. ఏ ఊర్లో అయితే కంచం పెట్టుకుని అడుగుతున్నాను, ఇది అదే ఊర్లో సేవ చేయగలుగుతున్నాను. ఎవరైతే కుంటోడా చొట్టోడా అని పిలిచారు, నేను ఒకటే ఆశపడ్డాను, అమ్మా నాన్న పెట్టిన పేరుతో పిలిపించుకోవాలనుకున్నాను. కానీ దేవుడి రోజు ఎవరు నన్ను పేరుతో పిలరు, పాస్టర్ గారు నన్ను పిలుస్తూ ఉంటారు. ఒక గొంగళి పురుగు లాంటి జీవితం అండి నాది. సీతాకోట మార్చాడు. ఒక రొచ్చుగాడిద నుండి జీవితం అండి స్వార్థగాడిదగా మార్చాడు. నేను యాచకున్నండి అని నేను అడుక్కున్నవాడినండి, ఈరోజు యాజకుడిగా మార్చాడు. ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, కేరళలో వెళ్ళి దేవుని పరిచయం చేయగలుగుతున్నాను. ఆరోగ్యం సహకరించకపోయినా నేను హై షుగర్ తో బాధపడుతున్నాను. నేను కూడా టీబీ పేషెంట్ నండి. ఇందా చెప్పాను కదా, ఆయన రోగములో ఉన్న వారిని స్వస్థపరిచి సమాధానం ఇస్తాడని. నేను ఒక టీబీ పేషెంట్ ని. లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే, బుద్ధుందిరా నీకు, చచ్చిన స్థితిలో ఉండి ట్రీట్మెంట్ కోసం వచ్చావని చెప్పి వై నాగేశ్వరరావు గారు గవర్నమెంట్ హాస్పిటల్ నన్ను ఆయన తిట్టాడు. ఫైనల్ స్టేజ్ లో ఉన్నవరా, టీబీ చాలా ముదిరిపోయింది, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. వయసులో ఉన్నాం, 18-19 సంవత్సరాలు. సరే, హై పవర్ టాబ్లెట్లు ఇస్తాం, నువ్వు రోజు గుడ్లు తినాలి, నువ్వు రోజు పాలు తాగాలి, నువ్వు రోజు ఫ్రూట్స్ తినాలి, నువ్వు అన్నం కాదు తినవలసింది, నువ్వు తినవలసినవన్నీ ఇవే. టీబీ పేషెంట్ కండి రోజుకి 6 మాత్రలు ఇస్తారు, మామూలు పేషెంట్ కి. నాకు 12 మాత్రలు ఇచ్చేవారు. 6 నెలలు వాడాలని టీబీ పేషెంట్
9 నెలలు వాడాను నేను. తర్వాత వెళ్ళి చూపించుకున్నాను. ఏ భగవంతుని నమ్మాడో తెలియదుగా, ఏ దేవుని మొక్కున్నావో తెలియదురా. దేవుడు బాగు చేశాడు, పర్వాలేదు, బాగానే ఉంది అని చెప్పి, ఇదిగో రోజుకో టాబ్లెట్ 1 సంవత్సరం వాడని చెప్పారు. సంవత్సరం వాడాను. టీవీతో చచ్చిపోవలసినటువంటి నన్ను దగ్గుతుంటే రక్తం పడిపోయేదండి. ఎయిడ్స్ పేషెంట్ ఎలా ఉంటాడో తెలియదు కానీ అతని కంటే సన్నంగా అయిపోయాను. చాలా మంది అనుకున్నారండి, నన్ను టీబీ పేషెంట్ అనుకోలేదండి. వయసులో ఉన్నాను కదా, 19-20 సంవత్సరాల వయసులోని నన్ను ఎయిడ్స్ పేషెంట్ అనుకున్నారు. కుర్రోడు కదా, యవనస్తుడు కదా, చెయ్యరాని తప్పేదో చేశాడు, అంట గోడని మాయిదారు రోగం ఏదో అంటేసింది పాపం అని నన్ను ఎయిడ్స్ పేషెంట్ గా అనుకున్నారండి. అలాగైపోయానండి. మీలాంటి వాళ్ళు అనేక మంది ప్రార్థన చేశారు. చాలా మంది నేను బాగుపడాలని వారు కూడా కోరుకున్నారు. నన్ను బాగు చేశాడు. అడుక్కుతున్నప్పుడు సమాధానం లేకుండా బ్రతికాను. ప్లాట్ఫామ్ మీద మరణం కొరకు ఎదురుతూ సమాధానం లేకుండా బ్రతికాను. టీబీ వ్యాధితో బాధపడుతూ సమాధానం లేకుండా బ్రతికాను. చాలా అవమానాలు, చాలా నిందలు నా చిన్న వయసులో ఎదుర్కొన్నాను. దేవుడు ఒక టైం వచ్చింది, నా బ్రతుకు, నా జీవితాన్ని బాగు చేశాడు. ఇదిగో, ఒకప్పుడు సమాధానం లేకుండా అసమాధానంతో ప్రయాణం చేస్తూ చచ్చిపోవాలనుకున్న వాడికి దేవుడు సమాధానం ఇచ్చి ఈరోజు బ్రతికిచ్చాడు, జీవితం ఇచ్చాడు. కొన్ని దేశాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్తున్నాను. చాలా మంది అవనస్తులు వాక్యం ద్వారా, సాక్ష్యం ద్వారా ప్రభువులోకి రాగలిగారు. అన్వేషించాను. నిజమైన దేవుడు ఎవరైనా ఉంటే నా బ్రతుకుని మార్చాలి, నా జీవితాన్ని మార్చాలి. నేను ఆశపడింది ఒకటే, నాకు కార్లు ఇచ్చిన వాడు దేవుడు కాదు, బంగారాలు ఇచ్చిన వాడు కాదు, మేడలు ఇచ్చిన వాడు, అంతస్తులు ఇచ్చిన వాడు కాదు. నా స్థితిని మార్చాలి, నా బ్రతుకుని మార్చాలి. ఏంటి నా స్థితి? అడుక్కుతున్నాను. ఈ అడుక్కుతున్న జీవితం ఉండకూడదు. 3 పూట్ల కాకపోయినా 2 పూట్లైనా సరే నేను తినాలి. అది నా స్థితి మారడం అంటే. మార్కెట్లోని ప్లాట్ఫామ్ల మీద, రోడ్ల మీద భయంకరమైన చలిలోను, భయంకరమైన ఎండలోను, మంచులోను అల్లాడిపోయేవాడిని. కనీసం ఒక పాకుల కన్నా తీసుకువెళ్ళాలి భగవంతుడు అనేవాడు ఉంటే. అన్వేషించాను, దొరికాడు. నా బ్రతికి, నా జీవితాన్ని మార్చాడు. నా గురించి నీకు పూర్తిగా తెలియాలంటే మామగారు రండి, అక్కడ రెడ్లే నా గురించి సాక్ష్యం చెప్తారు. వాళ్ళ కాళ్ళ దగ్గర ఉండి బ్రతుకులు వాళ్ళండి. వాళ్ళ గుమ్మ మెట్ల దగ్గర ఉండి 2 చేతులు చాపి ఆ క్లాసులకు వచ్చి అన్నం పెట్టండి అని వాడిని. అవండి, 2 మాటలు చెప్పి ముగించేస్తాను. ఈ డిసెంబర్ నెల వచ్చిందంటే నాకు చాలా పెద్ద పండుగ అండి. ఏ ఇంటి మీద స్టార్ ఉందో, ఏ ఇంటి మీద లైట్ వెలుగుతున్నాయో చూసుకునేవాడిని. ఎందుకంటే వీళ్ళు క్రిస్టియన్స్. ఈ నెలంతా పండుగ. ఖచ్చితంగా గుమ్మం దగ్గర నిలబడి, అమ్మా మాత కాస్త ఏదైనా పెట్టండి అంటే, లేదు అనకుండా ఏదో పెట్టి పంపిస్తారు. అని ఎవరింటి మీద స్టార్ వెలుగుతుంది, ఎవరింటి మీద లైటింగ్, అటువంటి లైటింగ్ వెలుగుతున్నాయని చెప్పి వెతుక్కుంటూ వెళ్ళి గుమ్మం దగ్గర నిలబడి అడుక్కున్నదాన్నండి. నన్ను అడగండి సార్, నేను చెప్తాను. పాచి పట్టిన పచ్చడి ముతుకులు ఎలాగుంటాయో, బూజు పట్టిన అన్నం ఎలాగుంటుందో, పురుగులు పట్టిన కూరలు ఎలాగుంటాయో నన్ను అడగండి. అసహ్యం వేస్తుంది. దులుపుకొని పురుగులు పాడేసి అన్నం తిన్నటువంటి వాడిని. అంటే భోగి, సంక్రాంతి, కనుమ, మొక్కనుమ ఇవి వచ్చినాయి అనుకో, ఇంకా నాకు సంతోషం. ఎందుకో తెలుసా? ఏ గుమ్మం దగ్గరికి నిలబడి, అమ్మా బట్టలు ఇవ్వమ్మా, ఏమైనా బట్టలు ఉంటే ఇవ్వండి అంటే, పాత బట్టలు అయినా ఇవ్వకుండా పంపించరు ఎవరో కూడా. హిందువులైన వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఏ గుమ్మం దగ్గర నిలబడి, ఏవండి బట్టలు ఇవ్వండి, చలికి గజగల్లాడిపోతున్నాను, ఏదైనా కాస్త పాత బట్టలు ఇవ్వండి అంటే చాలా మంది బట్టలు ఇచ్చారండి. నాకు అన్నం పెట్టారండి, పప్పులు పెట్టారండి. ఒకప్పుడు నా జీవితం అదండి, ఈరోజు నా జీవితం ఇదండి. నా మనస్సు మార్చేశాడు, నా మతిని మార్చాడు, నా స్థితిని మార్చాడు. ఈరోజు చెప్తున్నాను కదా, ఆల్రెడీ ఇందా చెప్పాను, నాకు ఉండడానికి సొంత ఇల్లు లేదు, కట్టుకోవడానికి సరైన బట్టలు లేదు, తినడానికి సరైన తిండి లేదు. అయినా చెప్ప సత్యము కానీ కొన్ని కోట్ల రూపాయలు పెట్టినా దొరకని ఆనందంతో నేను బ్రతుకుతున్నాను. ఈ రాత్రి
ఈ కుంటోడికి ఇచ్చిన ఆనందం నీకేస్తాడు. భార్య ద్వారా ఎంత సమాధానం లేకుండా ఉన్నావో, భర్త ద్వారా ఎంత సమాధానం లేకుండావో, కడుపును పుట్టిన బిడ్డల ద్వారా ఎంత వేదన అనుభవిస్తున్నావో, ప్రేమించిన వారి ద్వారా, ఆదరించిన వారి ద్వారా, నిన్ను నమ్మించి మోసం చేసిన వారి ద్వారా ఎంత నరకయాత్ర పడుతున్నావో నీకే ఎరుక. నిన్ను సృష్టించిన పరమాశ్వరుడికే ఎరుక, నాకు ఎరుక కాదు. కానీ మీ హృదయంతరంగాల్లో ఉన్నటువంటి ఆ వేదన, దుఃఖం, మీ కళ్ళ వెనకాల గూడు కట్టిపోయినటువంటి ఆ కన్నీటి సముద్రం దేవునికి తెలుసు. ఈ రాత్రి ఒకే ఒక్క మాట, నీ బాధ దేవునితో చెప్పుకో, కష్టం దేవునితో చెప్పుకో. ఈ కుంటోడికి వచ్చిన సమాధానం ఖచ్చితంగా నీకు ఇస్తాడు. ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ఆయన సమాధానం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు ఈ కుంటోడి సమాధానానికి ఆయన కారణమైనట్లు నీ సమాధానానికి కూడా ఆయన కారణమవుతాడు. నువ్వు ఉన్న స్థలంలోనే ఒక్కసారి నీ కళ్ళు మూచాలు. నువ్వేం మోకరించొద్దు, నువ్వేం చేయొద్దు. జస్ట్ చాలా మందిలో చాలా బాధలు ఉన్నాయి. అప్పులు బట్టి, రోగాలు బట్టి, సమస్యలు బట్టి, ఇళ్ల స్థలాలు బట్టి, పొలం స్థలాలు బట్టి, కడుపును పుట్టిన బిడ్డలు బట్టి చాలా వేదన మనసులో ఉంది. నాతో శుభవార్త, యేసయ్య సమాధానం ఇస్తాడు. నా స్థితిని మార్చేశాడండి. ఇక్కడ పాస్టర్ గారు ఉన్నారు కదా, జోసెఫ్ గారు, ఆయన బ్రతుకు, ఆయన జీవితం అంటే చాలా మందికి తెలుసు. ఆయన చాలా సార్లు చెప్పుంటాడు. మరణపు నీడలో మగ్గిపోతున్నటువంటి వాడు ఆయన జీవపు నీడలోకి వచ్చాడు. దేవా, ఈ రాత్రి కండ్లు మూసి ఎంతమంది అయితే నా తల్లులు, నా తండ్రులు, నా తోబుట్టువులు సమాధానం, ఆనందం లేకుండా ఉన్నారు, వారి జీవితంలో సమాధానాన్ని, ఆనందాన్ని ప్రసాదించండి. ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారు ఏ లోటుతో ఉన్నారో లోటు తీయండి. వారి జీవితాలు, వారి బ్రతుకులు, వాళ్ళ కుటుంబాలు ఆనందంగా, సమాధానంగా ఈ భూమి మీద బ్రతుకున్న కొన్ని దినాలైనా ఉండడానికి సహాయం చేయమని ఈ క్రిస్మస్ ఆరాధన ద్వారా అయ్యా అనేక మంది జీవితాల్లో ఇదిగో సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమంట, భూమి మీద ఆయనకిష్టులైన మనుషులందరికీ సమాధానం అంట. ఇగో వీళ్ళందరూ నీకు ఇష్టం కాబట్టి ఈ రాత్రి ప్రభువా నీ మాటలు విన్నారు తండ్రి. వీళ్ళందరినీ ప్రేమిస్తున్నావు, వీళ్ళందరినీ ఇష్టపడుతున్నావు, వీళ్ళందరినీ ఇష్టపడుతున్నా నీవు, వీళ్ళందరినీ ప్రేమిస్తున్నా నీవు. వీరందరికీ సమాధానం ఇవ్వండి తండ్రి. నెమ్మది, ఆనందాన్ని ప్రసాదించమని శ్రీ యేసు యొక్క నామములో ఈ ప్రార్థన వేడి సమాధానం ఇస్తున్నావని నమ్మి స్తుతిస్తున్నాను పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని దేవుని మనోహర సహవాసానికి వాక్యం అందించినటువంటి దైవజనులకు, అలాగే ప్రాంత ప్రజలందరికీ, ఈ కూడుకు చేరవచ్చినటువంటి జనులకి సదాకాలం దేవుడు సమాధానము, క్షేమము, నెమ్మది కలుగు చేయును గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయం, యేసు రక్తమునకే జయం. యేసు నామమునకు సంపూర్ణమైన విజయం అపవాదికి వెలుగు నాశనం కలుగును గాక. ఆమేన్.